ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ అండి. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం చూసే భక్తులకైతే మాత్రం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేవి ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. దీనికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. అఫీషియల్ వెబ్సైటు ttdevastanams.ap.gov.in అండి. సో ఈ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాము అంటే మనకైతే ఇలా కనిపిస్తుందండి స్క్రీన్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేసి ఉంటాయి. అలాగే ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని కూడా ఉంటుందండి. సో ఇక్కడ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు సేవ ఎలక్ట్రానిక్ డిప్, ఏ సేవకు కావాలో అదైతే ఇక్కడ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు. లేదా పిలిగ్రిమ్ సర్వీసెస్ అనేసి ఉంటాయి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. మనము ఏ దాన్నైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకైతే సెప్టెంబర్ మంత్కి సంబంధించినవి అయితే రిలీజ్ చేశారండి. ఈరోజు అంటే ఇది ఈరోజు 10 గంటల నుంచి 2 రోజుల పాటు ఉంటుందండి. 20వ తేదీ 10 గంటల వరకు. ఈ 2 డేస్లో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీనే అండి. మనకి మన ఐడి ప్రూఫ్ ఉంటే చాలు, ఎంట్రీ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది క్లియర్గా ఎలా చేయాలి, మనము ఎలా చేసుకుంటే సెలెక్ట్ అవుతాము సేవలకి అనేసి అయితే మొదటి గడప దర్శనానికి చూద్దామండి ఈ వీడియోలో అయితే. సో ఇక్కడ మనము ఈ క్లిక్ హియర్ అనేసి ఉంది కదా, సో ఇక్కడైతే క్లిక్ చేసుకున్నాము అంటే ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, సో మన ఫోన్ నెంబర్ అనేది అడుగుతుందండి. మన ఫోన్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. సో ఒక ఫోన్ నెంబర్ మీద మనం ఇద్దరికి మాత్రమే బుక్ చేయగలమండి. సో తల్లిదండ్రులకి లేదా భార్యాభర్తలు, అన్న చెల్లి, అక్క తమ్ముడు ఇలా ఉంటారు కదా, వాళ్ళకైతే బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఓటీపీని అయితే ఎంట్రీ చేసుకోవాలండి. సో ఓటీపీ ఎంట్రీ చేయంగానే ఇలా అయితే మనకి కనిపిస్తుందండి. సో సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్, దీని మీదే క్లిక్ ఇచ్చాము అంటే సో కంటిన్యూ. సో ఇక్కడ చూడాలండి మనకి ఇది మన డీటెయిల్స్ అని ఇక్కడ మాత్రమే ఎంట్రీ చేస్తాము, ఇంకేం లేదు. ఇక్కడ ఉండేదే డీటెయిల్స్ ఎంట్రీ చేసేది క్లియర్గా ఇక్కడ మనం క్లియర్గా ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడైతే ఏం అడుగుతా ఉంది జనరల్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్. సో ఇవైతే మ్యాండేటరీ అండి, మన డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అలాగే పిలిగ్రిమ్ డీటెయిల్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్, సో ఎంతమంది వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఇద్దరికి, ఒక ఫోన్ నెంబర్ మీద ఇద్దరికి మాత్రమే బుక్ చేయగలము. సో ఇద్దరు అంటే ఇద్దరికి ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే అవ్వట్లేదు. సో నేము, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్, ఈ ఐడి నెంబర్ అండి. మనం ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ నెంబర్, అలా ఈ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్టార్ మార్క్ ఉండే కాలమ్స్ అన్నీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ అండి, తప్పకుండా ఎంట్రీ చేయాలి. సో ఇప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసేసి కంటిన్యూ అని ఇచ్చామంటే చాలు, మనము ఏ సేవలు సెలెక్ట్ చేసుకోవాలో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసేసాక కంటిన్యూ ఇవ్వాలండి. కంటిన్యూ ఇచ్చామంటే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఏ సేవలు ఉన్నాయి. తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, సుప్రభాతం. సో ఈ 4 సేవలు అయితే ఉన్నాయండి. సో ఈ 4 సేవలకి అమౌంట్ ఎంత అని చూసుకోవచ్చు. పర్ పర్సన్కి అయితే ఒక్కరికి 220. సో ఇది 1250. సో ఇది 1120 రూపాయలు. సో ఇవి చూసుకోవచ్చు. అలాగే టైమింగ్స్ కూడా అండి, సేవా టైమింగ్స్ 3:30కి ఉంది. సో రిపోర్టింగ్ టైం వచ్చి 1/2 అవర్ ముందే అయితే మనం రిపోర్టింగ్ అవ్వాలి, ప్రతి సేవలకి అంతే అండి. సో ఈ టైమింగ్స్ అన్నీ చూసుకోవచ్చు, అమౌంట్ ఎంత ఉంది అనేసి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈజీగా ఎలాగా తప్పకుండా సెలెక్ట్ అవ్వాలి అనే ఒక ట్రిక్ అయితే ఉందండి. సో దీంట్లో చూద్దాం ఇప్పుడు అది ఏమి అని. సో సెలెక్ట్ సేవ అండ్ డేట్ ఇప్పుడు ఇచ్చాము అంటే ఇక్కడ మనకి ఏ సేవకు కావాలి అని ఒక సేవకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే అది మేబీ సెలెక్ట్ కాకపోవచ్చు అండి. సో అందుకని మనము అన్ని సేవలకి అన్ని డేట్లకి సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఏదో ఒక సేవలో ఏదో ఒక డేట్కి అయితే సెలెక్ట్ అవుతాం కాబట్టి తప్పకుండా సో మనము సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అనేసి ఇచ్చి మనము బుక్ చేసుకున్నాము అంటే తప్పకుండా ఏదో ఒక సేవలో ఏదో ఒక డేట్లో అయితే తప్పకుండా సెలెక్ట్ అవుతామండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని సేవలకు ఉన్నాయి, ఎన్నెన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పేసి ఏ డేట్కి అనేసి. సో ఇప్పుడైతే మనము అన్ని సేవలకి అన్ని డేట్లకి అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓకే అనేసి ఇచ్చేసాము అంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుందండి. సో ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోయి అందరూ చేసుకున్నామంటే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేనైతే అన్ని సేవలకి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే.
సో ఇప్పుడు ఓకే ఇచ్చుకున్నాం కాబట్టి ఒకసారి కంటిన్యూ టు రివ్యూ మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి అండి. సో ఇక్కడ మనము జనరల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసాం కదా, మన డీటెయిల్స్ పిల్గ్రిమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అలాగే మనం అన్ని సేవలకు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అన్ని డేట్లలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని టిక్ మార్కులో ఉన్నాయి. సో ఇప్పుడు మనము కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఇచ్చేసాము అంటే మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అండి. ఒకవేళ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ వెళ్ళి చేంజెస్ అనేది చేసుకోవచ్చు. మనం ఏ డేట్లో కావాలి అని చెప్పేసి అనుకున్నాం కదా, సో వీటిలో అయితే వెళ్ళి ఒకసారి బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకేమీ వద్దండి. సో ఇప్పుడు నేనైతే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఇచ్చేస్తున్నాను. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. సో మనకైతే ఇలాగ రిజిస్ట్రేషన్ సక్సెస్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేసింది. సో ఓకే. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఆటోమేటిక్గా కనిపిస్తుందండి టైం అనేది. మనం మన యొక్క సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 20th అండి. సో 12 గంటలకైతే అనౌన్స్ చేస్తారు. సేమ్ ఈ వెబ్సైటే ఓపెన్ చేసుకున్నాము అంటే మనకు మన బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి చూసాము అంటే సెలెక్ట్ అయితే సెలెక్ట్, లేదు అంటే నాట్ సెలెక్టెడ్ అనేసి అయితే మనకు డిస్ప్లే అయిపోతుంది. సో ఇది అండి ప్రాసెస్ అయితే. సో మనం ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకున్నాము అంటే మన యొక్క స్టేటస్ అనేది తెలిసిపోతుందండి. సో ఇక్కడ ఆల్రెడీ మేము వేరే వాళ్ళకి బుక్ చేస్తున్నాం కదా, సో ఇలా కనిపిస్తుందండి. డిప్ స్టేటస్ అయితే నాట్ సెలెక్టెడ్ ఇలా అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం ఇది బుక్ చేసాం కదా, సో ఇంకా మనకి అనౌన్స్మెంట్ అయితే రాలేదు కాబట్టి ఇది వచ్చాక ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంతేనండి ప్రాసెస్ అయితే బుకింగ్ చేసేది. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన డీటెయిల్స్ కరెక్ట్గా ఎంట్రీ చేసుకొని అన్ని సేవలకి సెలెక్ట్ చేసుకున్నాము అంటే కంపల్సరీ అయితే ఏదో ఒక సేవలో ఏదో ఒక డేట్కి అయితే సెలెక్ట్ అవుతాం కాబట్టి ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యి అందరూ బుక్ చేసుకోవాలి అనేసి అయితే శ్రీవారి భక్తుల్ని కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.